నమస్తే సార్. నమస్తే. సార్ ఎక్కడ సార్ మీది? కరీంనగర్లో ఉంటాను. సార్ ఇక్కడ ఏం లేదు సార్, కరీంనగర్ అభివృద్ధి జరిగింది అనుకుంటే ఎవరి వల్ల జరిగింది అనుకుంటారు? ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ వల్ల జరిగిందని అనుకుంటారు? వాస్తవంగా స్మార్ట్ సిటీ అని కరీంనగర్ మొదలుపెట్టింది వినోద్ కుమార్ సార్ పీరియడ్లో, మాజీ ఎంపీ గారు. అక్కడి నుండి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చింది. దాదాపు స్మార్ట్ సిటీ అంటే ఓన్లీ 50% అయింది. ఇప్పటికి స్మార్ట్ కాలే కరీంనగర్, ఇంకా సమస్యలు ఉన్నాయి. సార్ ఈ డ్రైనేజ్ సమస్యనే కావచ్చు, వాటర్ ప్రాబ్లమే, డ్రింకింగ్ వాటరే కావచ్చు, ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాబ్లం కావచ్చు, ఇవి కరీంనగర్లో ప్రధాన సమస్యలు అంటారు. ఇవి ఎంతవరకు సాల్వ్ అయినా సార్? డ్రైనేజ్ సమస్య అనేది ఇప్పటికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రైనేజ్ సమస్య ఉంది, ఇప్పుడు సుతా ఉన్నదని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? డ్రైనేజీ వ్యవస్థ అన్నది ఇప్పటి కరీంనగర్లో బాగుపడలేదు. దాన్ని మంచి ఆఫీసర్స్ ఉండి నిలబడి ఆ పనులు చేస్తే డ్రైనేజ్ అంతా క్లియర్ అవుతుంది. వాస్తవం 50% డ్రైనేజ్ సమస్యనే ఉంది కరీంనగర్లో. వాటర్ ప్రాబ్లం ఉంది. మొన్న వర్షాలు పడలేదు కనుక 100% వాటర్ ప్రాబ్లం ఉంది. పాత వాటర్ అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆ కాళేశ్వరాన్ని ఎల్లంపల్లి సార్ ఇదొకటి సార్, కాళేశ్వరము వల్ల తెలంగాణ ప్రజానికానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా అంటే ఏం చెప్పగలుగుతారు సార్? 1000 రేట్లు. మా చిన్నతనంలో ఒక 30 గదాలు బావి తోడితే నీళ్ళు లేవు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి దాన్ని ఎత్తిపోతలు పెట్టిండే. ఎప్పుడు మాకు కొన్ని వాటర్ చూసినాం. పాపం పశువులకు కూడా తాగడానికి నీళ్ళు ఉండపోతుండే. చాలా చాలా అది కాళేశ్వరం కానీ అందరు విమర్శిస్తారు దాన్ని. వాస్తవంగా అది రైట్, అది పద్ధతి. నేను కాంగ్రెస్ వాడిని అయినా చెప్తున్నా. ఓకే, ఆయన ఆ నీళ్లకు ఆయన దేవుడే కేసీఆర్ గారు. ప్లస్ ఒక ల్యాండ్ ఇష్యూలు ధరణి అని పెట్టిండు. ఒక తాతల కాలంలో సమస్యలన్నీ ఆయన పీరియడ్లో సమస్యపోయినాయి. ఓన్లీ ఇప్పుడు మళ్ళీ భూభారతి అని మనోళ్ళు పెట్టారు మా వాళ్ళు. మళ్ళీ దాన్ని తిరగదోడుతున్నారు. అంత వేస్ట్. అది ఎప్పుడో అయిపోయింది. అది ధరణిలో సమస్యలన్నీ తీరినాయి. ఎక్కడో 5%. అవి ఇది కాదు. ఇండియా దేశం ఉన్నంతసేపు అవి ఉండనే ఉంటాయి ఆ సమస్య. ఉన్నాయి. నాకు ఒక 10 ఎకరాల వ్యవసాయ ల్యాండ్ ఉంది. ఒక రైతుగా మీరు మామూలుగా ఏం చెప్పగలుగుతారు సార్ రైతు కష్టాల గురించే? కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చూసుకుంటే యూరియానే కావచ్చు, లేకుంటే వాటరే కావచ్చు, పవరే కావచ్చు, ఇంట్లో ఏ ప్రభుత్వం బెటర్ ఉన్నది అనుకుంటారు సార్? నాణ్యమైన కరెంట్ అంటే కేసీఆర్ గారు ఇచ్చారు. నాణ్యమైన ఎరువు బస్తాలంటే ఆయన లైన్లు కట్టలేదు, చెప్పులు ఇడుచులేదు. ఆయన పీరియడ్లో జరిగింది. 100% ఏ సమస్య లేకుండా రైతు అన్నవాడు కొంచెం తెల్లమొక వేసుకొని తిరిగిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాస్తవంగా చెప్తున్నాను నేను. మా వైఎస్ ఎప్పుడైతే ₹1,00,000 రుణమాఫీ చేసిండో అప్పుడు కొంచెం భోజనం తిన్నారు. ఒక రైతు అన్నోడు 50 ఎకరాల వ్యవసాయం చేసిన, ఒక సిటీలో 2 గుంటల జాగా కొన్నాడు, బంగ్లా కట్టాడు. ఒక ఆఫీస్ పనిచేసే అటెండర్ కూడా 2 గుంటల జాగా కొని 2 అంతస్తుల ఇల్లు కడతాడు. ఒక రైతు అన్నోడు కట్టాడు, వాళ్ళతో కలవదు. ఏది భూమి రైతు అన్నాడు ఓన్లీ బట్టపట్టకే. రైతు దేశానికి వెన్నుముక అంటారు, కానీ వాళ్ళంత కష్టం భూమి మీద ఎవరికి ఉండేది, రైతుకున్నంత కష్టం. సార్ ఇంకొకటి, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ గంగుల కమలాకర్ గారి యొక్క పనితీరు ఎట్లా ఉందండి, ఏం చెప్పగలుగుతారు? 100% ఆయన లీడర్, విజన్ లీడర్ గంగుల కమలాకర్ గారు. అందుకే ఇప్పుడు 3rd టైం చేస్తున్నాడు, 4th టైం చేస్తున్నాడు. వెరీ నైస్ లీడర్. మళ్ళీ గెలిచే అవకాశాలు టైం కూడా గెలిచే అవకాశం ఉంది ఆయన. 100%. సార్ ఎంపీ గారు పనితీరు ఎట్లా ఉంది? ఎంపీ గారు తను ఒక మన దూకుడు వ్యవస్థ, యూత్ని పట్టుకొని దున్నుకుడు చేసుడు తప్పితే ఎంపీ గారికి సమస్యలు తెలివి రైతుల గురించి ఏం తెలియదు. ఎంపీ పేరుకే ఎంపీ చేస్తాడు, కానీ అంత యూత్ను రెచ్చగొట్టడం అది కొంచెం ఎక్కువ అంటారు. పబ్లిక్ టాక్ వస్తున్నది. అది ఈ సమస్యలు ఏంది అంతా ఏమున్నా విమర్శించుడు చేసుడు తప్పితే వర్క్ చేసుడు అన్నది అయితే నాకు ఎక్కడ కనపడతలేదు. సార్ మీకు బెస్ట్ పొలిటీషియన్ అంటే ఏం చెప్పగలుగుతారు తెలంగాణలో? బెస్ట్ పొలిటీషియన్ ఇది ఆల్సో విజనరీ లీడర్. ఎందుకంటే ఎన్టీ రామారావు ఉండే, మొన్న కేసీఆర్ ఉండే, వైఎస్ గారు ఉండ్రి. సార్ మీరు కాంగ్రెస్ పార్టీ అంటారు, మరి కేసీఆర్ గారిని అయితే పొగుడుతారు. 100% ఆయన విజనరీ లీడర్. ఒక వ్యవసాయదారునికి ఒక వెన్నెముక అయిందని ఏది కేసీఆర్ గారు. అది నేను చెప్పగలుగుతా. ఒక రైతు బంధు అని పెడితే 100 మంది విమర్శిస్తారు. ఒక రైతు బంధు కాదు, అది చట్టబద్ధం చేయాలి అసెంబ్లీలో. రైతు బంధు అన్నది ఎవరు ఒక డిఏ రాకపోతే వీళ్ళ 80,000 లక్ష రూపాయల పింఛన్ ఇస్తారు రిటైర్డ్ పర్సన్. ఆయన యూజ్ చేసుకోండి. అంటే ఇది నిరుపయోగం. అంటే రైతు బంధు అనేది కొన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు సుత వృధాగా డబ్బు అనేది పోతుంది. నాణ్యమైతే అంటే రైతుకు అనేది లేదు. ఇది కొంచెం లిమిట్, ఒక 5 acres ఇట్లా అనేది పెట్టాలని ఒక యోచనలో ఒక కాంగ్రెస్ సర్కార్ అయితే
నిర్ణయం తీసుకుంది కదా, ఓకే. దానికి ఎట్లా ఉంది సార్? అంటే ఒక దాదాపు ఎంత లిమిట్ పెట్టాలి? ఒక 20 ఎకరాలు ఉన్నా పెట్టవచ్చు. పెట్టొచ్చు. 20 ఎకరాల వరకు లిమిట్ చేయవచ్చు. 50 ఎకరాలు 100 ఎకరాలు అన్న వాళ్ళు మనం ఇప్పుడు ఒక 50 మండలాలు తీసుకునే వాళ్ళు దొరకరు. 10 ఎకరాల వాళ్ళే దొరకరు మీకు ఇది ల్యాండ్ ఉన్న వాళ్ళు. ఇది గుట్టలకు చెట్లకి ఇస్తాను అన్నది అంత అవాస్తవం అది. గుట్టలు లేవు, చెట్లు లేవు, మూల మూల దున్నుతున్నారు వ్యవసాయం. గుట్టల చుట్టూ కూడా పొలాలు చేస్తున్నారు రైతులు. ఆ గుట్టలకు చెట్లకి ఇస్తాను అన్నది అంత అవాస్తవం అది. రైతు బంధు అనేది, రైతు బంధం అన్నది అసెంబ్లీలో చట్టబద్ధం చేయాలి. వాస్తవంగా రైతుల గురించి మాట్లాడుతున్నాం. రైతు అన్నోడు వానికి ఎప్పుడు వర్షం పడేది, వడ్లు రాలిపోయేది తెలియదు, ఎప్పుడు షౌకారు ఎత్తేసేది తెలియదు, ఎప్పుడు మార్కెటింగ్ ఉంటుంది తెలియదు, వాళ్ళు దాచుకుందామన్న ప్లేస్ ఉండదు. రైతు పండించే ధాన్యానికి రైతు అంతా కష్టం భూమి మీద ఎవరికి ఉండదు. సార్, రైతు రాజు కావాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తారు? రైతు రాజుగా ఉంటాడు. పాత రాజుల కాలం రావాలి మళ్ళీ రైతు రాజు కావాలంటే. ఈ లీడర్లతో కలవదు రైతు రాజు కావాలంటే. మనం లీడర్షిప్ ఎంత చేసినా రైతు రాజు అన్నోడు కాడు. రైతు కష్టజీవి వాస్తవంగా. రైతు రాజు అన్నది ఇంకా 1000 సంవత్సరాలైనా కాడు. ఎట్లా అవుతాడు చెప్పండి? రైతు ఏమవుతాడు? వాడు అంగిలా కుట్టించుకుంటాను కూడా పైసలు ఉండవు ఒక్కోసారి. రైతు ఎక్కడిది పాపం? రైతుల మీద ఏడ్చుడు. రైతు అన్నవాడు కేసీఆర్ లేకపోతే సత్యపోదురు. ఇది ఆ నీళ్ళు గిట్ట తీసుకురాకపోతే మా దగ్గర ఇది కనీసం పశువులకు కూడా తాగడానికి నీళ్ళు. వీళ్ళంతా విమర్శిస్తున్నారు. ఆయన ఒక దార్శనికుడే వాస్తవంగా, బాగా పనిచేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ యొక్క పనితీరు ఎట్లా ఉందంటే ఏం చెప్పగలుగుతారు సార్? 1 నుండి 10 వరకు అంకెల్లో ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు కాంగ్రెస్ యొక్క ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాడు? మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు మినిస్టర్. పుష్కరాలు అంటాడు, ఆడ నీళ్ళే లేవు, పుష్కరాలు అని పెడతారు. ఇది 300 కోట్ల బడ్జెట్ 400. సమ్మక్క సారక్క ఉన్నది, మా సీతక్క ఉంటుంది, ఆడో 300 కోట్లు పెట్టుకుంటారు. మా పొంగులేటు ఉన్నాడు ఖమ్మం, 500 కోట్లు పెడతాడు. వీళ్ళంతా ఏం చేస్తారు ఈ డబ్బంతా? ఒకసారి సమ్మక్క సారక్క ఎప్పుడు పైకి రాదా? 100 ఏళ్ళకి 100 కోట్లు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు దాని గురించి? డెవలప్ గదే డెవలప్ కాదు. గదే జంపాన్న బాబు, గదే ఒక్క బ్రిడ్జ్ చేసారు, గదే సమ్మక్క సారక్క గద్దెలు గవే. ఈ 300-500 కోట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ? నాకు ఒకసారి చెప్పాలి. వీళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళు. అయితే నేను కాంగ్రెస్ లీడర్గా మాట్లాడతాను. 100 కోట్లు వాళ్ళకే లీడర్లే. సార్, రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇస్తే మీరు ఏమి ఇస్తారు? రైతుల రేవంత్ రెడ్డి మళ్ళీ పోస్టర్లు అతుకు పెట్టుకొని మళ్ళీ భూమిలో బేరం చేసుకుంటే బెస్ట్. ఆయన ముఖ్యమంత్రి సూటుగాడు 100%. నేను కాంగ్రెస్ లీడర్ చెప్తాను. ఎప్పుడు తక్షణం రేవంత్ రెడ్డిని తీసేస్తే అంత మంచి తెలంగాణకి. ఎవరన్నా చిన్న వాళ్ళని తీసుకుపోయి పెట్టాలి అక్కడ. రేవంత్ రెడ్డి ఏంటి అంత ఇప్పుడు కాంగ్రెస్ లో సీఎం క్యాడర్ ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి ఒక సీఎంగా వేస్తే వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనే క్యాండిడేట్ ఎవరు ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో? ప్రెసెంట్ కాంగ్రెస్ లో ఒక్క అతను పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ను చేయవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే. తను లేకపోతే పాత జానారెడ్డిని తీసుకురావాలి. ఆయన వాళ్ళ కొడుకున్నాడు కానీ ఆ జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో యాక్టివ్ ఉన్న దాంట్లో వీళ్ళు కొంచెం ఒక 50% చేయగలుగుతారు. వాళ్ళు కూడా 100% చేయరు. మళ్ళీ ఢిల్లీకి మేము గులాంగిరి చేసుడే ఉంటుంది ఎప్పుడైనా అధిష్టానం. వాస్తవం ఇది. సార్, కాంగ్రెస్ కు దాదాపుగా 70 ఏళ్ల చరిత్ర ఉంది. దేశం అభివృద్ధిలో మాత్రము చాలా దూరంలో ఉన్నది. ఇప్పటికి కనీస వసతులు లేక చాలా గ్రామాలే కావచ్చు, నీటి వసతి, చాలా మంది వాటర్ కొనుక్కునే పరిస్థితికి ఉన్నది. దేశం ఇంకా ముందుకు పోవాలంటే మీ తరపున అంటే మీరు ఏం సూచన ఇస్తారు సార్? 100 పల్లెలకు బస్సులు లేవు ఇప్పటికి. 50 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర కానీ 70 ఏళ్ళ కాంగ్రెస్ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ 100 ఊళ్ళకి ఇప్పటికీ బస్సులు లేవు. వాస్తవం చెప్తున్నాను నేను రియల్గా. 100 ఊళ్ళకి బస్సులు లేవు. ప్లస్ అదొకటి. ఈ వాటర్ సోర్సెస్, ఈ ప్రాజెక్టులు కడితే వాళ్ళని 100 విమర్శిస్తున్నారు. అట్లాంటివి చేయాలి. ఈ ప్రాజెక్టులన్నీ కట్టి నీటి వసతి ఫస్ట్ కావాలి. ఏది ఊళ్ళల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ అది లేకపోతే ఏ ప్రభుత్వం నాణ్యమైన కరెంటు కావాలి. ఇవి చేసే లీడర్లు అంటే ఒకప్పుడు పివి నరసింహారావు సాబ్ ఉండే ప్రైమ్ మినిస్టర్, జెన్యున్ లీడర్. ఒక ఆర్థిక సంస్కరణలు కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. రాజీవ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రైమ్ మినిస్టర్. మన్మోహన్ సింగ్ ఆల్సో మా కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమన్నా అవుతుంది కానీ పాపం అంత గతించిపోయినారు. ఏవి ఇప్పుడంతా పిల్లలు ఆడుకున్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పిల్లలు ఆడుకున్నట్టే. మొత్తం చరిత్ర చెప్తే పరిశాన్ అవుతారు ఒక్కొక్కరు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? మా రేవంత్ రెడ్డి వచ్చి ఒక 10 గల రోడ్ వేయలే, 10 గల మోరి అట్లే 3 ఏళ్ళకి. ఇప్పటికి ఎక్కడ కట్టింది చెప్పండి? ఏమన్నా బడ్జెట్ పెట్టుకోడు. ఎవ్వరికి వాళ్ళే. ఇక నేను చెప్పకూడదు కానీ ఎవ్వల స్వార్థం వాళ్ళే ఉంది మా పార్టీలో.
అది నేను కరెక్ట్ చెప్తాను లీడర్ల గురించి. అంటే అవినీతి లేని ప్రభుత్వము ఉండదంటారా సార్? అవినీతి లేని ప్రభుత్వం అంటే ఉండాలి. అట్లాంటి మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ పిల్లలంతా వచ్చారు. అట్లాంటివి రావాలి మార్కెట్లోకి. ఆ యూత్ అంతా వచ్చుడు, వాళ్ళు వచ్చుడు, చదువుకున్న వాళ్ళు రావాలి. దేశ సేవ చేస్తామన్న వాళ్ళు రావాలి. బడ్జెట్ పెట్టుకొని పంచుకోడు కాదు, ఏది బడ్జెట్లు కేటాయించుకొని ఇటాని అటాని ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు ఈ కోట్లు ఎందుకు, ఈ కోట్లన్నీ వీళ్ళు చేసే పని ఏంది? ఒక్క రోడ్డు కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు చూద్దాం నీట్ అభ్యర్థులు లేరు అనేది ఒకటి ప్రధానంగా ఒక మామూలుగా చర్చ జరుగుతుంది. ఇందులో అందరూ చాలా మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఇందులో పార్టీలో ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. ఒకటి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే వీళ్ళు ఒక ఒక ఆలోచనతోని ఒక ఆ, చెడు ఆలోచనతోని వీళ్ళు ఇందులో పాల్గొని దేశం యొక్క అభివృద్ధికి వీళ్ళు అడ్డంకమని కొన్ని పార్టీలు అనేటివి వాళ్ళ మీద విమర్శలు ఉంటుంది. సార్ మీకు తెలిసిన వాస్తవం కాక్రోచ్ జనతా పార్టీ అనేది జెన్యున్గా వాళ్ళు ఒక నీట్ పేపర్ లీక్ అభ్యర్థులే ఉన్నారా? అందులో వాళ్ళు కేవలము నిరుద్యోగ వాళ్ళ తరపునే వాళ్ళు పోరాటం చేశారని మీరు అనుకుంటారా? పేపర్ లీకేజ్ అన్నది పొలిటీషియన్స్ ఉంటారు అందులో. పేపర్ లీక్ అన్నది ఎట్లయితే చెప్పండి, వీళ్ళు లేకపోతే కాంగ్రెస్ హయాంలో సుత పేపర్ లీకేజ్ చాలా జరిగినాయి. జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా మొన్న పంజాబ్లో సుత ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో కూడా పేపర్ లీక్ జరిగింది ఢిల్లీలో. ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఒక యూత్ అంతా అన్ని వేల మంది రారు. జెన్యున్ లేకపోతే ఒక్కడు కూడా, ఇప్పుడు మీకు మా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఏదైనా మీటింగ్ పెట్టాలంటే మనిషికి 500 ఇవ్వాలి రూపాయలు, ఒక్కొక్క క్యాండిడేట్కి ఆటోనికి 1000 ఇవ్వాలి, మనిషి ఒక క్వార్టర్ ఇవ్వాలి. ఎవరు వస్తారండి మీటింగ్కు? అదే సీజేపీ రూలింగ్ లేదు కదా, అన్ని వేల మంది వచ్చారు, ఎందుకు వచ్చారు? అదొకటి అదొక్కటి ఆలోచన చేయండి. వీళ్ళు ఒక లీడర్, ఇప్పుడు మా పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఉన్న లోకల్ మా ఏ లీడర్ కానీ ఒక క్యాండిడేట్కి 500 లేని కైకి లేని ఎవరన్నా వీళ్ళ పార్టీకి వస్తారో పెట్టువానండి. ఒక 500 మందిని రమ్మనండి స్వచ్ఛందంగా, ఏ లీడర్కి వస్తారో నేను చెప్తా. అదే కాంగ్రెస్ జనతా పార్టీ 1000 మంది వచ్చారు. అది స్వచ్ఛందంగా వచ్చారా సార్? స్వచ్ఛందంగా 100%. అట్లాంటివి వస్తే మార్కెట్లో మార్పు అనేది వస్తుందా సార్? 100% వస్తుంది అట్లాంటి పార్టీలు వస్తే. అది లేకపోతే అంత 1000 మంది రారు. ఇప్పుడు పంజాబ్ రైతులకు పైసలు లేవు. పంజాబ్ రైతులు గవర్నమెంట్ అప్పుడు సరెండర్ అయిపోయింది, ఇది నరేంద్ర మోడీ వాస్తవం ఒప్పుకున్నాడు, ఇది తప్పే అని. మొన్న కూడా ధర్మేంద్ర ప్రధాన్ తీసేసారు. ఇంకా 1000 మందిని తీసేయాలి వాస్తవం. ఏం చేస్తారు వీళ్ళంతా? వారికి 2 ఎకరాల ఇల్లు ఉంటుంది, నెలకు 2.5 లక్షల జీతం ఉంటుంది, కారు పెట్రోల్, ఎందుకు వీళ్ళంతా? విద్యాశాఖ మంత్రిని అయితే తీసేసారు, అది ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మామూలుగా అమిత్ షా సుత వెళ్ళాలి, మోడీ సుత వెళ్ళాలి, రాజీనామా చేయాలంటారు. వాళ్ళ డిమాండ్ మీరు ఎట్లా చూస్తారు సార్? 100% చేయవలసిందే వాళ్ళు. వీళ్ళు అసలు ఏమి చేయరు, రైతులలో తిరుగుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు తప్పితే అసలు వీళ్ళతో ఒరిగింది లేదు. రైతు కూలి అన్నాడు కూలిపోతాడు, అటు వాని పని వాడు చేసుకుంటాడు. రైతు అన్నాడు ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు దున్నుకుంటాడు, వాని బతుకు వాడు బతాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారబ్బా ఈ లీడర్లు అంతా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకో వీళ్ళ మొత్తం ఈ లీడర్లు, వీళ్ళకే మన బడ్జెట్లో సగం ఖర్చులు అవుతున్నాయి. వీళ్ళు చేసే పని లేదు, ఏం లేదు, అంత జీరో చెప్పొద్దు కానీ అంత ఉట్టిదే వీళ్ళు అంత. దేశంలో అయితే సార్, దేశంలో రాను రాను ఒకటి నిరుద్యోగులని పెరిగిపోతారు, పూర్తి అవకాశాలు లేక నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. సార్ నిరుద్యోగులకు మీరు ఒక సూచన ఇవ్వాలంటే ఏమని చెప్పగలుగుతారు? ఒక్కటి, డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉన్నది, లండన్ ఉంది. అక్కడ నీకు యూత్ కొంచెం తయారు కాగానే వాళ్ళ పనికి వాళ్ళకి వెళ్ళిపోతారు. నీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చూడరు. గవర్నమెంట్ జాబ్ ఎంతమందికి ఇస్తుంది? ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకప్పుడు మాన్యువల్ ఉండే, బుక్కులలో రాసుడు, బ్యాంకులో 10 మంది అవసరం. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటే 1000 మంది పని నడుతుంది. ఈ నిరుద్యోగం లేకపోతే ఏం చేస్తుంది? ఉద్యోగాలు అంటే ఏడుకెళ్ళి తెస్తాం ఎందుకోసం? ఇప్పుడు ఒక కెనాల్ తాగుతారు, కెనాల్ తాగితే అది నీళ్ళు వారుతాయి, తవ్వేటప్పుడు మనుషులు అవసరం. కెనాల్ అయిపోయినాక మనుషులు ఏమవుతుంది? దానికి నీళ్ళు వారుతాయి కదా. యువతకు ఎవ్వల పని వాళ్ళు, ఇప్పుడు ఏ వృత్తి దొరికితే ఆ వృత్తి చేసుకోవాలి. గవర్నమెంటే నౌకరీ ఇవ్వాలన్నది అసలు పోవద్దు. ఏంది అవసరం నౌకరీ? ఒక పని చేసుకుంటే గుట్ట పోయి చెట్లకు కాయలు ఎరకచ్చుకున్నా బతకగలుగుతాడు. ఒక ఏ పని చేసుకున్నా బతుకుతాడు. 15 సంవత్సరాలు వచ్చిందంటే పిల్లనికి ఏదన్నా పని నేర్పాలి. ఈ చదువు నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది, ఇది అది ఏదక్కర్లేదు. గవర్నమెంట్ జాబ్కు మనం పోవద్దు వాస్తవంగా. ఏముంది జాబ్లో? జాబ్ ఏం చేస్తావు? ఇప్పుడు డ్యామ్ అయింది, ఇప్పుడు సపోజ్ మనం కరీంనగర్లో ఉన్నాం, LMD కట్టేటప్పుడు 1000 మంది అవసరం ఉంది. కట్టి నీళ్లు వాడతాను ఒక్కడు చూసుకుంటాం, లస్కర్ అన్నాడు ఏది కెనాల్ మీద, నీళ్ళు ఎట్టుపోతాను ఏం చెప్తాను. ఈ నిరుద్యోగులంతా నాకు నౌకర్ అంటే ఎక్కడికి కుర్చీలు ఎడుకెళ్ళి తేవాలి, వానికి జీతాలు ఎడుకెళ్ళి తెచ్చుడు ఏం చెప్తాను? దేశ అభివృద్ధి జరగాలనుకుంటే
ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? దేశ అభివృద్ధి అంటే ఓకే, మన నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు పర్లేదు. ఇక నెక్స్ట్ ఎవరు మళ్ళీ కాంగ్రెస్ పోరాడుతుంది, మా కాంగ్రెస్ వాళ్ళు మాకు కుర్చీ కావాలి, సీట్ కావాలి, మళ్ళీ మేము చేస్తాం. 60 ఏళ్ళు చేసినాం, 70 ఏళ్ళు చేసినాం, ఇప్పుడు మళ్ళీ అయితే కూడా మళ్ళీ చేస్తాం. ఏమన్నా దేశాభివృద్ధి అంటే దేశాభివృద్ధి లీడర్లు చేస్తే కాదు, దానికి చదువు అవుతుంది. ప్రజలు చేయాలంటారా సార్? ప్రజలే చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంటి అభివృద్ధి చూసుకుంటే దేశ అభివృద్ధి అవుతుంది, అంతే కదా. ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆయన మంచిగా ఉంటే ఇల్లు బాగుంటుంది, దేశ ప్రధాని కూడా బాగుంటే దేశం బాగుపడుతుంది. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి.